నేను క్లియర్గా అడుగుతున్నా, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది మీరు తెలుసుకోండి. గత ప్రభుత్వం ఇస్తానన్న వాళ్ళు అడిగిన ల్యాండ్ 5,148 ఎకరాలు వాళ్ళు అడిగారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత, డిపిఆర్ వచ్చి 43,143 కోట్లు, దాంట్లో ఇన్సెంటివ్ వచ్చి 27,000 కోట్లు గత ప్రభుత్వంలో. దాన్ని 1 year వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత అది బీపీసీఎల్కి ఇచ్చిన తర్వాత జీవో ఆ ల్యాండ్కి మళ్ళీ కరేలోకి మార్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంటి, దాదాపు డిపిఆర్ 69,000 కోట్లు, 69,000 కోట్లు డిపిఆర్లో ఇన్సెంటివ్ 41,254 కోట్లు, అంటే 59% స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్, 30% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్, ఓన్లీ 11% మాత్రమే ఇది కంపెనీ పెడతా ఉంది. ఇది కరెక్ట్, మీరు కావాలని చెక్ చేసుకోండి, జీవోలో డిపిఆర్లో ఉంది. పోతే మేము 5,145 ఎకరాలు ఇస్తానంటే వీళ్ళు 8,344 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? మాకంటే ఒక 30% ఇన్సెంటివ్లు పెంచారు, ల్యాండ్ పెంచారు, డిపిఆర్లు పెంచారు. ఆ 30% ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను అడుగుతున్న గవర్నమెంట్ అదే, వాళ్ళ కంపెనీకి కావాల్సిన ల్యాండ్ 5,000 ఎకరాలు, మీరు 8,344 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారు? ఇన్సెంటివ్ ఇస్తానన్నది మేము అప్పుడు 39% ఎంత ఇచ్చాం, మీరు 59% ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు డిపిఆర్ పెంచారు? అన్ని పెంచిస్తుంది మీరు, మీ కంపెనీ మీ చుట్టమా? వాళ్ళు ఎంత అడిగారు అంత ఇస్తామా? కంపెనీ మా చుట్టమా? డీటెయిల్ గా జీవోలో ఉంది సార్, మీరు చెక్ చేసుకోండి. మార్చిలో ఇచ్చిన జీవోలో కానీ ఏది ఇప్పుడు కరేడ్కి ఇచ్చిన నోటిఫికేషన్ దాని కదా, ప్రతి ఐటమ్ నేను పేపర్ పెట్టే మాట్లాడుతున్నా, నేను పేపర్ లేకుండా మాట్లాడట్లా. ప్రభుత్వం ఏదైతే పేపర్ మీద రాసిందో, ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోలు అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆ కాపీలు మీరు ఆన్లైన్లో కొట్టిన వస్తాయి, నేనైనా ఇస్తాను మీకు ఆ పేపర్లు కావాలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మీ మీద కేసులు ఉన్నాయా? ఏం నా మీద అసలు ఏ కేసు లేదు. మరి రేపొద్దున వస్తే మరి వచ్చిన మేము ఫేస్ చేస్తాం, నాకేం భయం లేదు, నేనేం తప్పు చేయట్లేదు కదా. నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా. నేనేం చెప్తున్నా, ప్రభుత్వానికి అధికారులకి ప్రజలకు మధ్యన సరిగా సమన్వయం లేదు, అది క్లియర్. నేను మీకు సరైన గైడెన్స్ నేను చెప్తున్నా. పక్కన పెడితే 5,000 దానికి 8,000 ఇచ్చినప్పుడు సమన్వయం లేకుండానే కంపెనీ ప్రభుత్వాలకి లేకుండా లేదు కాబట్టే కదా ఇప్పుడు ఎక్కడైతే పోర్టు దగ్గర ఇవ్వాల్సిన కంపెనీని తీసుకొచ్చి మొత్తానికి ఏదో మతలబ్ అయితే ఉంది కదా. 5,000 అవసరమైన దానికి 8,000 8,300 ఎందుకు ఇస్తున్నారు? మీరే కనిపెట్టండి దాన్ని.